మా సద్గమయ తమసో మా శాంతి ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, వీడియో అయితే చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఈ బీజిఎం మీద ఇలాంటి వీడియోని చాలా ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది, చాలామంది అడిగారు. ఇంకోటి లాస్ట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో చూశారో అది ఫోటో ఎడిటింగ్ కూడా చేసిన నేను, మీకు కూడా ఉపయోగపడుతుంది. అంటే లైన్ తోటి కానీ ఏదైనా కట్ కాబట్టి ట్రై చేయండి, ఎండ్ వరకు అయితే చూసి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఉంటుంది ఈ వీడియో అనేది. డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, ఇంకోటి చెప్పాలి మీకు, మీరు బైక్ ఫొటోస్ అయినా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, చాలా సింక్ అవుతుంది దీనికి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేటప్పుడు మ్యాక్సిమం ఇవే వస్తున్నాయి, నేను 2-3 డేస్ నుంచి చూస్తున్నాను. చాలామంది అడిగారు కూడా, చాలామంది కన్నడ ఫ్యాన్స్ అడిగారు, అంటే కన్నడ మన సబ్స్క్రైబర్ అడిగారు. ఓకే, ప్రాజెక్ట్లోకి వెళ్ళాను, మీరు వేరే సాంగ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ దీనికంటే పర్ఫెక్ట్ సాంగ్ అయితే సెట్ అవ్వదు. ఇది కన్నడలోనే ఉండొచ్చు, కానీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. అది సాంగ్ కూడా బాగానే ఉంది, అంటే బీజిఎం చాలా నీట్గా ఉంది. ఓకే, డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను, దాని అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు చెప్పాను, ఒక వీడియో ఇచ్చానని. ఆ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. 14 సెకండ్ ఉంటుంది, బెస్ట్ ఉంటుంది, క్వాలిటీ కూడా బెస్టే ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో కూడా నేను ఇన్స్టాగ్రామ్ నుంచే డౌన్లోడ్ చేసుకున్నాను. నేను డౌన్లోడ్ చేసి కొన్ని కట్ చేసి ఇంకా కొంచెం క్వాలిటీ అయితే ఇంక్రీజ్ అయితే చేసిన, బాగానే ఉంటుంది, బెస్ట్ ఉంటుంది క్వాలిటీ. ఓకే ఓకే ఇప్పుడు మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఎందుకు ఇబ్బంది ఉంటుందంటే, ఇందులో బీట్ మార్క్ పెట్టాను, దాన్ని బట్టి మీరు మధ్యలో ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర వచ్చాను. ఇప్పుడు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటానో స్టార్టింగ్లో ఎగ్జాంపుల్గా ఎవరిదైనా పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ సార్ది పెట్టాను, బీట్ మార్క్ నుంచి కట్ చేసిన. మళ్ళీ దాని తర్వాత ఈ బ్లాక్ ప్లాంతర్ ఇమేజ్ వస్తుంది. దాని తర్వాత నేను దానికి అల్లు అర్జున్ సార్ ఫోటో పెట్టినాను. దాని తర్వాత చిరుత పులి వస్తుంది, దీనికి పర్ఫెక్ట్గా రామ్ చరణ్ సార్ ఫోటో సెట్ అవుతుంది. ఇలా కొన్ని మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ బైక్ ఫొటోస్ కానీ ఏదైనా సంథింగ్ పెట్టుకోవచ్చు. మనం ఇవే ఫొటోస్ పెట్టాలంటూ లేదు. దాని తర్వాత టైగర్ వస్తుంది, దాని తర్వాత పర్ఫెక్ట్, దీనికైతే మనం చెప్పకూడదు, ఎన్టీఆర్ సార్ ఫోటో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకైతే లయన్ అయితే వస్తుంది. లయన్ ఫొటోస్కి నేనైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే యూజ్ చేసిన, బాగా సెట్ అవుతుంది. ఒకటే మిస్సింగ్ ఏంటంటే, చాలామంది హీరోస్ మిస్సింగ్ అయ్యారు. మహేష్ బాబు సార్ ఉంటే ఇంకా బాగుంటుందని అనుకున్నా, కానీ ఇప్పుడు ప్లేస్ లేదు కాబట్టి ఏమనుకోవద్దు ఫ్యాన్స్ అనేది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే 2 ఫొటోస్ అయితే ఉంటుంది లాస్ట్లో. ఈ ఫోటో మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ ఫోటో ఎడిటింగ్ చేసిన, ఈ సెకండ్ ఫోటో ఏదైతే ఉందో అది ఎడిటింగ్ చేసిన నేను. ఓకే, అందులో పవన్ కళ్యాణ్ సార్ ఫోటో పెట్టాను నేను బ్యాక్ సైడ్లో, అంటే బ్యాక్ సైడ్లో ఏదైతే లైన్ ఉందో అది పవన్ కళ్యాణ్ సార్కి అటాచ్మెంట్ చేసిన. కావాలంటే ఆ ఫోటో కూడా ఇస్తాను నేను. ఓకే, వీడియో కింద ఈ ఫోటో అయితే ఉంటుంది, కావాలంటే యూస్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే, ఏదైతే బ్యాక్ సైడ్ లైన్ ఉందో ఆ ఫోటో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ఒకసారి బ్యాక్ వద్దాం, షేకేపేట ఓపెన్ చేస్తే ప్రభాస్ సార్ ఫోటో ఉంటుంది. మెయిన్ చెప్పాలంటే ఈ ఎలిఫెంట్ ప్లేస్లో డైనోసార్ ఉంటే ఇంకా చాలా బాగుండేదని అనుకున్నాను నేను, కానీ లేదు కాబట్టి మనం ఏం చేయలేం, ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ ఫోటో ఉంది, పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో కీ యానిమేషన్ ఉంది కాబట్టి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సగన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే ఫోటో అయితే అక్కడ కనిపిస్తుంది కాబట్టి కొంచెం జూమ్ చేసుకోండి, సెంటర్లో పెట్టుకోండి. ఫస్ట్ ఫోటో, దాని తర్వాత సెకండ్ ఫోటో, దాని తర్వాత థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో, 4 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. మ్యాక్సిమం 4 ఫొటోస్కి మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. లాస్ట్లో ఏదైతే లయన్ ఫొటోస్ ఉన్నాయో, లయన్ ఫొటోస్ కోసం నేను సపరేట్ షేకేపేట ఇచ్చాను. దీని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఎండింగ్లో వచ్చి లాస్ట్లో ఏవైతే 2 ఫొటోస్ ఉన్నాయో ఆ 2 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తే చాలా అంటే చాలా బాగా సింక్ అయితే అవుతుంది. అంతే ఉంటుంది. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఏదైతే లయన్ ఫోటో ఉందో ఆ ఫోటో కూడా ఇస్తాను, మీరు యూజ్ చేసుకోవచ్చు మీ యొక్క PNG ఫోటో అటాచ్మెంట్ చేసి. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.